రైట్? మీరు ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకునేవారు, ఇక్కడ తీసుకునేవారు ఆర్ ఒక పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ తీసుకునేవారు. ఐదర్ వేస్ రైట్? అండ్ దెన్ యూ హ్యావ్ సీన్ కరెంట్లీ యూ ఆర్ ఎట్ 1:4 రైట్? అండ్ దిస్ ఇస్ హౌ యూ అనలైజ్ స్టాక్స్. మీరు స్క్రీనర్కి వెళ్తారు, స్క్రీనర్లో స్కాన్ చేసుకుంటారు, స్కాన్ చేసుకున్న తర్వాత ఆ స్టాక్ని తీసుకొని మీరు ట్రేడింగ్ వ్యూలో దాని మీద టెక్నికల్ అనాలిసిస్ చేస్తారు, దాని మీద ప్యాటర్న్ ఫిగర్ అవుట్ చేసుకుని ప్రయత్నిస్తారు. ఆ ప్యాటర్న్ ఇస్ ఫండమెంటలీ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. ఒకసారి వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ మీకు కనిపిస్తే ఒక స్టాక్లో, మీరు ఆ స్టాక్లో లాంగ్ పొజిషన్ తీసుకుంటారు అండ్ ప్రీవియస్ వింగ్ లో దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుంటారు అండ్ యూ విల్ రైట్ ద ఎంటైర్ ట్రెండ్. రైట్? ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకుంటూ ఎంటైర్ ట్రెండ్ ని రైట్ చేసుకోవచ్చు. రైట్? దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ రికమెండేషన్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పసెస్ ఓన్లీ. రైట్? సో మనం హలో ఫోక్స్, వెల్కమ్ టు వాట్ ద స్టాక్. ఇవాళ మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒక స్టాక్ దాని ఎంటైర్ లైఫ్ సైకిల్లో ఒక మంచి బుల్ రన్, మంచి బుల్ ఫేస్ ఎప్పుడు ఇస్తుందో అలాంటి టైంలో ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాంటి స్టాక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాంటి స్టాక్స్లో ఎప్పుడు మనం ఎంటర్ అవ్వాలి అనేది చాలా చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనం ఈ వీడియోలో ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ స్టాక్ అర్థం చేసుకుంటాం. ఈ స్టాక్ లైఫ్ సైకిల్ సాధారణంగా ఎలా ఉంటుంది అండ్ ఆ లైఫ్ సైకిల్లో ఆ మొమెంటం, ఆ బుల్ రన్ ఇచ్చే ఫేజ్ ఎలా ఐడెంటిఫై చేయాలో మనం తెలుసుకుందాం. అండ్ ఈ బుల్ ఫేజ్‌లో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ట్రేడ్ చేయాలి, మొత్తం అంతా అర్థం చేసుకుందాం. దాని తర్వాత మనం స్కానర్స్ బిల్డ్ చేద్దాం. ఆ స్కానర్స్‌ని వాడి ఎలాంటి పొజిషన్, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో చూద్దాం. సో, ఫండమెంటల్ స్కాన్ చేద్దాం. దాని తర్వాత మనం ఆ ఫండమెంటల్ స్కాన్‌లో వచ్చిన స్టాక్స్‌ని ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్, వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటారు. ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అండ్ ఆ ప్యాటర్న్‌లోకి వచ్చిన స్టాక్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలో మొత్తం టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ చేసి వి విల్ క్రియేట్ ఎ ఎంటైర్ బ్లూ ప్రింట్. ఒక లాంగ్ టర్మ్ కానీ, ఒక మీడియం టు లాంగ్ టర్మ్‌లో ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకొని, ఆ స్టాక్స్ యొక్క ప్రాఫిట్స్ రైడ్ చేయాలి, ఆ స్టాక్స్ యొక్క బుల్ రన్ ఎలా రైడ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. మీరు గనుక ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్‌లో మీకు స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఇంట్రాడే, స్కాల్పింగ్, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి అండ్ ఎ లాట్ ఆఫ్ అదర్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్, స్టాక్ అనాలిసిస్ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. సో మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వి ఆల్సో హావ్ ఎ టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో నేను డైలీ మార్కెట్ న్యూస్ పెడతాను. నేను తీసుకోబోయే ట్రేడ్స్, నేను తీసుకునే అనాలిసిస్, నేను చేసిన అనాలిసిస్, ఎక్కడ స్టాక్ మంచి పొజిషన్స్‌లో ఉంది, మంచి ప్రైస్‌లో ఉంది, ఎలా ఎంటర్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది చాలా క్లియర్‌గా డిఫైన్ చేస్తాను అలాంగ్ విత్ కాన్సెప్ట్స్. సో ఆ టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మేక్ ష్యూర్ దట్ యూ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. మీకు గనక ఎలాంటి క్వెషన్ ఉన్నా సరే, ఎలాంటి డౌట్ ఉన్నా సరే నన్ను డైరెక్ట్‌గా వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఫోన్ నంబర్ కింద ఉంది. అండ్ యూ క్యాన్ కనెక్ట్ విత్ మీ ఆన్ వాట్సాప్, యూ కెన్ కనెక్ట్ విత్ మీ ఆన్ టెలిగ్రామ్. ఏ క్వెషన్స్ వచ్చినా సరే యూ కెన్ డైరెక్ట్‌లీ కాంటాక్ట్ మీ. నో వరీస్. రైట్? సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ఎంటైర్ వీడియోలో మనం ఏం చేస్తామంటే స్టేజ్ 2 స్టాక్స్‌ని ఐడెంటిఫై చేయడం ఎలాగా. స్టేజ్ 2 అంటే బేసికల్లీ ఇలాంటి స్టేజ్‌లో స్టాక్స్ అనేవి చాలా హై మొమెంటమ్‌లో ఉంటాయి. రైట్? చాలా హై మొమెంటమ్‌లో ఉంటాయి. అండ్ అలాంటి మొమెంటమ్ ఉన్న స్టాక్స్ మనం ఐడెంటిఫై చేయగలిగితే వి విల్ బి ఏబుల్ టు రైట్ ద ఎంటైర్ ట్రెండ్ అండ్ ఆ ఎంటైర్ అప్ ట్రెండ్‌ని రైట్ చేసి మనం మంచి ప్రాఫిట్స్ సంపాదించుకోవచ్చు. సో ఈ స్టేజ్ 2 స్టాక్స్‌ని ఐడెంటిఫై చేయడానికి మనం ఫండమెంటల్స్ వాడతాం. రైట్? ఫండమెంటల్స్ వాడి మనం ఒక స్క్రీనర్ తయారు చేసుకుందాం. రైట్? ఈ స్క్రీనర్ తయారు చేసుకున్న తర్వాత సో ఈ స్క్రీనర్‌లో వచ్చిన స్టాక్స్‌ని మనం టెక్నికల్ అనాలిసిస్ వాడి స్టాక్స్ మీద ట్రేడ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ టెక్నికల్ అనాలిసిస్ వెనకాల కాన్సెప్ట్ ఏంటంటే వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ కొంతమంది వాల్యూమ్ కాంట్రాక్షన్ కూడా అంటారు. సో ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటే ఏంటి? అండ్ ఈ వీసీపీ ప్యాటర్న్ మీద ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు మనం చూద్దాం. ఓకే. సో ఈ ఎంటైర్ కాన్సెప్ట్ అనేది మార్క్ మినర్విని అతను రాసిన బుక్ 'హౌ టు ట్రేడ్ లైక్ ఎ స్టాక్ మార్కెట్ విజర్డ్' నుంచి పిక్ చేసుకున్న ఐడియాస్ ఇవన్నీ. రైట్? మీకు ఈ ఐడియాస్ అన్నీ, ఆ బుక్‌లో ఉన్న ఐడియాస్ అన్నీ చాలా కండెన్స్డ్ వేలో మీకు ఇప్పుడు చెప్తాను. సో మేక్ ష్యూర్ థాట్ కుదిరితే ఒక పెన్ను, పేపర్ తీసుకొని కూర్చోండి. మీకు నోట్స్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. రైట్? సో మార్క్ మినర్విన్ ఏమంటాడంటే స్టాక్ అనేది 4 ఫేజ్‌లతో ఎళ్తది. రైట్? ఒకటి అక్యుములేషన్. రైట్? ఆర్ స్టేజ్ 1. ఇంకోటి గ్రోత్ ఆర్ మార్కప్ ఫేజ్, దాన్ని స్టేజ్ 2 అంటాం. డిస్ట్రిబ్యూషన్ విచ్ ఇస్ స్టేజ్ 3 అండ్ డిక్లైన్. సో ఫస్ట్ అనేది అక్యుములేషన్ ఫేజ్. ఈ అక్యుములేషన్ ఫేజ్‌లో ఏమవుతుందంటే సాధారణంగా మీ పెద్ద ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ యువర్ బిగ్ కంపెనీస్ ఏం చేస్తారంటే దే విల్ ఐడెంటిఫై ద పొటెన్షియల్ ఇన్ దట్ స్టాక్. ఈ స్టాక్‌లో సత్తా ఉంది అని చెప్పి మెల్లిగా మెల్లిమెల్లిగా స్టాక్ అనేది అక్యుములేట్ చేస్తూ ఉంటారు. స్టాక్స్ అనేవి కొనుక్కుంటూ ఉంటారు. రైట్? సో ఇలాంటి టైంలో స్టాక్ అనేది ఇలాగా ఒక కన్సాలిడేషన్‌లో ఉంటుంది. రైట్? అంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. అండ్ తక్కువ మంది పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా మెల్లిమెల్లిగా పార్టిసిపేట్ చేసి ఒకేసారి స్టాక్ కొనేయకుండా మెల్లిమెల్లిగా స్టాక్ కొంటారు.
రైట్? సో, దీన్ని అక్యుములేషన్ ఫేజ్ అంటాం. ఒకసారి అక్యుములేషన్ ఫేజ్ అయిన తర్వాత చాలా ఎక్కువ మంది జనాలకు తెలుస్తుందనమాట. ఈ స్టాక్ అనేది బావుంది. ఈ స్టాక్ అనేది కొనుక్కోవచ్చు అని. అలాంటి టైంలో ఏమవుతుందంటే ఈ స్టాక్ ఈ బేస్ ఏదైతే ఉందో, ఈ బేస్ ఏదైతే ఉందో, ఈ బేస్ నుంచి పైకెళ్ళి ఇంకా స్టాక్ అనేది ఇలా ర్యాలీ అవ్వడం మొదలుపెడుతుంది. రైట్? సో, ఈ ర్యాలీలో మీకు స్టాక్ అనేది వెరీ గుడ్ అప్ ట్రెండ్‌లో ఉంటుంది. రైట్? ఈ వెరీ గుడ్ అప్ ట్రెండ్‌లో ఏమవుతుంది? కొత్త జనాలొస్తారు. చాలామంది విల్ హావ్ పాజిటివ్ ఔట్ వ్యూ. చాలామంది చాలామందికి స్టాక్ మీద ఒక పాజిటివ్ ఓవర్ వ్యూ ఉంటుంది. చాలామందికి స్టాక్ మీద పాజిటివ్ ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది. ఈ స్టాక్ చాలా బావుంది అని. సో, చాలామంది ఈ స్టాక్‌ని కొనడం మొదలుపెడుతూ ఉంటారు. బికాజ్ చాలామంది స్టాక్‌ని కొనడం మొదలుపెడుతూ ఉంటారు కాబట్టి ప్రైస్ అనేది అలా పైకెళ్తూ ఉంటుంది. అండ్ టు వన్ పాయింట్ ఒక పాయింట్ దగ్గరికొచ్చిన తర్వాత ఏమవుతుందంటే స్టాక్ ప్రైస్ అనేది చాలా పెరిగిపోయి ఉంటుంది అప్పటికే. రైట్? ఈ స్టాక్ ప్రైస్ అనేది చాలా పెరిగిపోయి ఉంటుంది. ఈ స్టాక్ ప్రైస్ అనేది చాలా పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే స్లోగా ఎలా అయితే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేశారో ముందు, అలాగే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మెల్లిమెల్లిగా అమ్మడం మొదలుపెడతారు. సో, ఇలా మెల్లిగా అమ్మడం మొదలుపెట్టిన తర్వాత అట్ వన్ పాయింట్ ఇంకా సెల్లింగ్ ప్రెషర్ పెరిగిపోతుంది. రైట్? అమ్మేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. అలాంటి టైంలో స్టాక్ అనేది ఇంకా కింద పడుతుంది. సో, స్టాక్ విల్ ఎంటర్ ఇంటూ ఇట్స్ డౌన్ ట్రెండ్. సో, ఈ 4 స్టేజెస్ ఆఫ్ మార్కెట్. సో, ఇది స్టేజ్ 1 ఆర్ అక్యుములేషన్. ఇది స్టేజ్ 2 ఆర్ మార్కప్. ఇది స్టేజ్ 3 ఆర్ డిస్ట్రిబ్యూషన్. దాని తర్వాత స్టేజ్ 4 ఆర్ మార్క్‌డౌన్. రైట్? ఆర్ డౌన్ ట్రెండ్. సో, మనం ఇదే కరెక్ట్‌గా ఇఫ్ వి ఆర్ ఏబుల్ టు ఫైండ్ స్టాక్స్. మనం అదే గాని ఈ స్టేజ్ 2 ఐడెంటిఫై చేయగలిగితే స్టాక్స్‌లో రైట్? ఈ అప్ మూవ్ అనేది ఐడెంటిఫై చేయగలిగితే మనం గుడ్ ప్రాఫిట్స్ అండ్ గుడ్ రిటర్న్స్ ఆ స్టాక్స్‌లో మనం సంపాదించొచ్చు. సో, మనం ఈ వీడియోలో ఈ స్టేజ్ 2లో ఉన్న స్టాక్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. రైట్? ఇక్కడ ఎందుకంటే స్టేజ్ 2లో గాని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈ ఎంటైర్ అప్ ట్రెండ్ ఆఫ్ ది స్టాక్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఈ ఎంటైర్ అప్ ట్రెండ్‌లో మనం గుడ్ ప్రాఫిట్స్ కూడా సంపాదించుకోవచ్చు. సో, ఈ స్టేజ్ 2 ఐడెంటిఫై చేయాలంటే కీ అబ్జర్వేషన్స్ ఏంటంటే 99% ఆఫ్ ద స్టాక్స్ వాటి 200 డే మూవింగ్ యావరేజ్ పైనున్నాయి. 96% ఆఫ్ ద స్టాక్స్ వాటి 50 డే మూవింగ్ యావరేజ్ పైనున్నాయి. 95% ఆఫ్ ద స్టాక్స్‌కి స్మాల్ ఫ్రీ ఫ్లోట్ ఉంది. ఫ్రీ ఫ్లోట్ అంటే ఏంటంటే బేసికల్లీ ఎన్ని స్టాక్స్ బయట జనాలు బయట మార్కెట్‌లో ఉన్నాయి అనేది ఫ్రీ ఫ్లోట్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోటర్స్ దగ్గర ఉన్నాయనుకోండి స్టాక్స్. సో, ప్రమోటర్స్ దగ్గర ఉన్న స్టాక్స్ ఫ్రీ ఫ్లోట్ కాదు. అవి వాళ్ళ దగ్గర ఉంటాయి. రైట్? సో, సాధారణంగా తక్కువ ఫ్రీ ఫ్లోట్ ఉంటే స్టాక్స్ దోస్ కమ్ అండర్ మార్క్ మినర్వేనిస్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టేజ్ 2 స్టాక్స్. రైట్? 95% ఆఫ్ ద స్టాక్స్‌కి యాక్సెలరేటెడ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. యాక్సెలరేటెడ్ ఎర్నింగ్స్ అంటే ఈ స్టాక్స్ యొక్క ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆర్ ఆపరేటింగ్ మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. రైట్? అండ్ దట్ ఈస్ బికాజ్ యువర్ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. రైట్? దాని తర్వాత 96% ఆఫ్ ద స్టాక్స్ ఒక కన్సాలిడేషన్ కంప్లీట్ చేసి అప్ ట్రెండ్‌లోకి వెళ్తున్నాయి. రైట్? అంటే ఇలాంటి కన్సాలిడేషన్ గాని, లేకపోతే ఇలాగ కప్ అండ్ హ్యాండిల్ టైప్ ఆఫ్ కన్సాలిడేషన్ గాని, లేకపోతే మీ ఫ్లాగ్ కానీ, లేకపోతే ఇలా పెండెంట్ ఫార్మేషన్ గాని, ఇలాంటి కన్సాలిడేషన్ తర్వాత అప్ ట్రెండ్‌లోకి స్టాక్స్ అనేవి మూవ్ అయ్యాయి. దాని తర్వాత 95% స్టాక్స్‌కి ఒక క్యాటలిస్ట్ ఉంది. క్యాటలిస్ట్ అంటే ఏంటంటే, ఒక కొత్త ప్రొడక్ట్ డెవలప్ చేసి రిలీజ్ చేయడం గానీ, లేకపోతే ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ మారడం గానీ, లేకపోతే ఒక కొత్త టెక్నాలజీ రావటం గానీ, రైట్? అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా టెక్నాలజీ ఏమొచ్చింది ఈ మధ్య దేర్ ఈస్ ఏఐ విచ్ హస్ కమ్. రైట్? ఏఐ రాగానే ఏమైంది? ఏఐ వాడడానికి కంప్యూటింగ్ పవర్ చాలా ఎక్కువ కావాల్సొచ్చింది. కంప్యూటింగ్ పవర్ చాలా ఎక్కువ కావాల్సి రావడం వల్ల ఎన్‌విడియా జీపీయూస్ అనేవి చాలా డిమాండ్‌లోకొచ్చాయి. సో, ఎన్‌విడియా స్టాక్ అనేది చాలా హెవీగా పెరిగిపోయింది ఆ టైంలో. సో, అలాంటి టైంలో ఎన్‌విడియా స్టాక్ అనేది స్టేజ్ 2లో ఉంది. రైట్? సో, ఒక కొత్త డెవలప్‌మెంట్ గాని, రైట్? ఒక కొత్త ప్రొడక్ట్ గాని, ఒక కొత్త టెక్నాలజీ గాని, లేకపోతే ఎంటైర్‌లీ ఒక కొత్త ఫ్రేమ్‌వర్క్ మారిపోవడం గాని, రెగ్యులేషన్స్ మారడం గాని, ఇవన్నీ క్యాటలిస్ట్స్ అన్నమాట. రైట్? సో, సాధారణంగా 94% ఆఫ్ ద టైమ్స్ ఒక క్యాటలిస్ట్ ఉంది. రైట్? 70% ఆఫ్ ద కంపెనీస్ ఏమన్నారంటే +20% ఈ ఎర్నింగ్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. రైట్? అంటే వాళ్ళ ప్రాఫిట్స్ గాని, ఎర్నింగ్స్ పర్ షేర్ గాని, రైట్? ఈ 2 20% ఇంక్రీజ్ అయ్యాయి. బిట్వీన్ లాస్ట్ 2 క్వార్టర్స్. రైట్? 80% ఆఫ్ ద కంపెనీస్ లాస్ట్ 10 ఇయర్స్‌గా ఐపీఓకెళ్ళాయి. రైట్? సో,
సో ఏమంటాడంటే రిలేటివ్లీ యంగ్ కంపెనీస్, రైట్? రిలేటివ్లీ యంగ్ కంపెనీస్కి స్టేజ్ టూలోకి రావటం ప్రాబబిలిటీ చాలా ఎక్కువ, రైట్? సో దిస్ ఈస్ ఇన్ ఎసెన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టేజ్ టూ స్టాక్స్. నౌ మనం ఈ స్టేజ్ టూ స్టాక్స్ అనేది స్క్రీన్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ స్టేజ్ టూ స్టాక్స్ స్క్రీన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఆ స్టాక్ యొక్క ప్రైస్ దాని సిగ్నిఫికెంట్ మూవింగ్ యావరేజ్, అంటే సాధారణంగా చాలామంది వాడే మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. సో మనం ఏమంటామంటే 50-డే మూవింగ్ యావరేజ్ పైన అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి, రైట్? ఈ 50-డే 200-డే మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ అనేది ఉండాలి. అండ్ వీ ఆల్సో సే దట్ 50-డే మూవింగ్ యావరేజ్ 200-డే మూవింగ్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉండాలి. సో దిస్ ఇస్ ఆర్ ఫస్ట్ లాజిక్. దాని తర్వాత ఎర్నింగ్స్లో గ్రోత్ ఉండాలి. అంటే ఎర్నింగ్స్లో అంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వాలి ఆర్ ఆపరేటింగ్ మార్జిన్స్ ఇంక్రీజ్ అవ్వాలి, రైట్? దాని తర్వాత సేల్స్లో గ్రోత్ ఉండాలి. అంటే రెవెన్యూ షుడ్ బి గ్రోయింగ్. దాని తర్వాత స్టాక్ అనేది రిలేటివ్లీ అవుట్ పర్ఫామ్ చేయాలి. దేన్ని అవుట్ పర్ఫామ్ చేయాలి? యువర్ బ్రాడర్ ఇండెక్స్ని అవుట్ పర్ఫామ్ చేయాలి, రైట్? సో బ్రాడర్ ఇండెక్స్ ఏంటి మనకి? నిఫ్టీ, రైట్? సో మనం ఏం చేస్తామంటే లాస్ట్ 1 మంత్లో బ్రాడర్ ఇండెక్స్ని అవుట్ పర్ఫామ్ చేస్తే, రైట్? సే నిఫ్టీ 4% మూవ్ అయిందంటే లాస్ట్ 1 మంత్లో మనం ఏమంటామంటే ఈ స్టాక్స్ అట్లీస్ట్ 4% కన్నా ఎక్కువ మూవ్ అవ్వాలి, రైట్? సో దిస్ ఇస్ హౌ వీ ట్రై అండ్ స్క్రీన్ ద స్టాక్. సో ఇదంతా మనం తీసుకొచ్చి ఒక టెంప్లేట్లో పెట్టుకుందాం. సో టెంప్లేట్ ఎలా ఉంటుందంటే మనది స్టాక్ అనేది 150-డే మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. దాని తర్వాత 200-డే మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. అండ్ 50-డే మూవింగ్ యావరేజ్ 150-డే మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. స్టాక్ అట్లీస్ట్ 25% అబౌవ్ ఇట్ 52 వీక్స్లో. అంటే 52 వీక్స్లో ఇలా ఉందనుకోండి ఇక్కడ, రైట్? ఈ 52 వీక్ లో కన్నా అట్లీస్ట్ కరెంట్ ప్రైస్ షుడ్ బి అట్లీస్ట్ 25% మోర్. అంటే 52 వీక్లో ఇక్కడ ఉందనుకోండి, ఇది 52 వీక్లో అనుకోండి, జస్ట్ కొద్దిగా పైన ఉన్న స్టాక్ మనం కన్సిడర్ చేయం. సో వీల్ ఆల్సో సీ దట్ 52 వీక్లో కన్నా 25% అబౌవ్ ఉండాలి. అండ్ స్టాక్ అనేది దాని 52 వీక్ హై కన్నా 25% కన్నా ఎక్కువ కింద ఉండకూడదు. అంటే ఇది 52 వీక్ హై అనుకోండి, ఓకే? ఈ 52 వీక్ హై కన్నా ఈ 25% రేంజ్‌లోనే ఉండాలి స్టాక్ అనేది, రైట్? 52 వీక్ హై కన్నా 25% కన్నా తక్కువ ఉండకూడదు, రైట్? దాని తర్వాత 200-డే మూవింగ్ యావరేజ్ లాస్ట్ 4-5 మంత్స్‌గా అప్ ట్రెండ్‌లో ఉండాలి, ఓకే? అండ్ దెన్ మనం అనుకున్నాం కదా, స్టాక్ నిఫ్టీని అవుట్ పర్ఫార్మ్ చేయాలి. అండ్ కరెంట్ ప్రైస్ అనేది 50-డే మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి, రైట్? సో ఇవన్నీ మనం ఒక స్క్రీన్ అయితే తయారు చేద్దాం, ఓకే? సో మనం ఏమంటామంటే ఫస్ట్ కరెంట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ 200-డే ఈఎంఏ అండ్ current price is greater than 50-day EMA, okay? And DMA 50 is greater than DMA 200, okay? సో వి గెట్ ఎంత? ఒక 1200 స్టాక్స్ వచ్చాయి, ఓకే? దీని తర్వాత ఏం చేద్దాం అంటే అప్ ఫ్రమ్ 52 వీక్లో ఈస్ గ్రేటర్ దాన్ 25%, రైట్? అండ్ డౌన్ ఫ్రమ్ 50 వీక్ హై ఈజ్ లెస్ దాన్ 25%. మనం అనుకున్నాం కదా, 52 వీక్ లో కన్నా అట్లీస్ట్ 25% అబౌవ్ ఉండాలి, 52 వీక్ హై కన్నా 25% కన్నా కింద ఉండకూడదు, రైట్? ఈ రెండు వచ్చేసాయి. దాని తర్వాత మనం ఇప్పుడు ప్రాఫిటబిలిటీ చూద్దాం, ఓకే? ఏమంటామంటే లేటెస్ట్ క్వార్టర్, ఓకే, నెట్ ప్రాఫిట్ ఆఫ్ లేటెస్ట్ క్వార్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఓకే? దాని తర్వాత సేల్స్ గ్రోత్ ఆఫ్ లాస్ట్ 3 years ఈజ్ గ్రేటర్ దాన్ 10 అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఆఫ్ లాస్ట్ 3 years ఈజ్ గ్రేటర్ దాన్ 15, రైట్? సో మనం ఇప్పుడు ఇంకో 3 కండిషన్స్ యాడ్ చేసాం. విల్ రన్ దిస్ క్వెరీ. సో మొత్తం 363 రిజల్ట్స్ వచ్చాయి. నౌ ప్రాఫిటబిలిటీ అయిపోయింది కదా. నౌ విల్ సి రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఓకే? అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ
15% కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ 50. ఓకే. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ అంటే ఎంత డబ్బు పెడితే ఎంత ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది కంపెనీ అనేది రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్, రైట్? దాని తర్వాత ప్రమోటర్ హోల్డింగ్. ఇందాక అనుకున్నాం కదా ఫ్రీ ఫ్లోట్ తక్కువ ఉండాలని. సో ప్రమోటర్ హోల్డింగ్ అట్లీస్ట్ 50 ఉండాలి, రైట్? దాని తర్వాత మనం మరీ తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్ మనం తీసుకోం, రైట్? అట్లీస్ట్ ఒక 300 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటేనే విల్ కన్సిడర్ ఇంటూ, రైట్? సో విల్ సే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ 300. ఒక 300 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెట్టుకుందాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో వీ హ్యావ్ 103 రిజల్ట్స్, రైట్? దాని తర్వాత ఏం చేయాలంటే రిటర్న్ ఓవర్ 1 మంత్, అంటే లాస్ట్ 1 మంత్ రిటర్న్ షుడ్ బి గ్రేటర్ దాన్ 5. ఎందుకంటే ప్రస్తుతానికి నిఫ్టీ నాకు లాస్ట్ 1 మంత్లో 5% రిటర్న్ ఇచ్చింది కాబట్టి. సో కరెంట్లీ వేర్ ఐఎమ్ స్టాండింగ్ రైట్ నౌ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ 5, రైట్? మీరు ఇది రాసుకుంటుంటే, ఈ క్వెరీ రాసుకుంటున్నట్టయితే మీరు ఆ యొక్క మంత్లో ఎంత నిఫ్టీ రిటర్న్ ఇచ్చిందో అది మీరు రాసుకోండి, రైట్? సో ఒక 60 వచ్చాయి. సో వాట్ వీ కెన్ డూ నౌ ఇస్ ఐదర్ లుక్ ఎట్ ఆల్ ద స్టాక్స్, రైట్? ఈ స్టాక్స్ అన్ని చూసుకొని మనం మంచి టెక్నికల్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు ఇంకాస్త టైట్ చేయొచ్చు, ఈ స్కానర్ అనేది ఇంకాస్త టైట్ చేయొచ్చు, రైట్? ఎలా టైట్ చేస్తామంటే సేల్స్ లాస్ట్ క్వార్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ సేల్స్ ప్రిసీడింగ్ ఇయర్ క్వార్టర్. ఓకే. లాస్ట్ క్వార్టర్స్ అంటే లాస్ట్ క్వార్టర్లో సేల్స్ అంటే 2025లో ఉంటే మనం 2025 సేల్ 2025 లాస్ట్ క్వార్టర్ సేల్ 2024లో ఉన్న సేమ్ క్వార్టర్ సేల్ కన్నా ఎక్కువ ఉండాలి, ఓకే? దాని తర్వాత ఈపీఎస్ లేటెస్ట్ క్వార్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈపీఎస్ ప్రిసీడింగ్ ఇయర్ క్వార్టర్. సేమ్ లాజిక్ ఫర్ ఎర్నింగ్స్ పర్ షేర్. దాని తర్వాత లేటెస్ట్ క్వార్టర్ యొక్క సేల్స్ చూద్దాం. సేల్స్ యొక్క లేటెస్ట్ క్వార్టర్ షుడ్ బి దాన్ని 4 సార్లు మల్టిప్లై చేస్తే అంటే లేటెస్ట్ క్వార్టర్ యొక్క సేల్స్ ఇంటూ 4 హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ సేల్స్ లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ క్వార్టర్ యొక్క సేల్స్ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే లాస్ట్ ఇయర్ సేల్స్ కన్నా ఎక్కువ ఉంటుంది, ఓకే? సో దీన్ని మనం ఇంకాస్త టైట్ చేసాం. దీన్ని విల్ స్టార్ట్ అండ్ రన్. మీకు ఒక 33 రిజల్ట్స్ వచ్చాయి, రైట్? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వచ్చిన స్టాక్స్ మీద వి విల్ యూస్ వాలిటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. ఆ వాలిటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ మీద ఏ స్టాక్స్ అయితే ఆ ప్యాటర్న్ చూపిస్తున్నాయో ఆ ప్యాటర్న్ చూపించిన స్టాక్స్ మీద మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. సో మనం ఇప్పుడు వాలిటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటే ఏంటో చూద్దాం, ఓకే? ఈ ట్రేడ్లో ఎంటర్ అవ్వాలంటే మనం వాలిటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అనే దాని మీద ఫోకస్ చేస్తాం. సో ఈ వాలిటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఒకటి ప్రోగ్రెసివ్ ప్రైస్ కాంట్రాక్షన్స్ ఉంటాయి. అంటే సో ప్రైస్ అనేది ఇలాగ ఫామ్ చేయొచ్చు, దీని తర్వాత ఇంకొక చిన్న హ్యాండిల్ ఫామ్ చేస్తుంది, లేకపోతే ఇలా చిన్న హ్యాండిల్ ఇలాగ. సో ప్రైస్ అనేది ఇలాగా పుల్ బ్యాక్స్ ఇచ్చిన ప్రతిసారి ఆ పుల్ బ్యాక్స్ అనేది తగ్గుతూ వెళ్ళాలి. సో ఇది సే 15% అనుకోండి, దాని తర్వాత వచ్చిన పుల్ బ్యాక్ 10% ఉండాలి, దాని తర్వాత వచ్చిన పుల్ బ్యాక్ 5% ఉండాలి. అంటే ఎవ్రీ సక్సెసివ్ పుల్ బ్యాక్ ఆ ముందు పుల్ బ్యాక్ కన్నా తక్కువ ఉండాలి. ఇలాగే నమ్మొచ్చు, లేకపోతే ఇలాగా మీకు పెనెంట్ ప్యాటర్న్ అని చూపించవచ్చు, ఆర్ మీకు సో ఇలాగా మీకు ప్యాటర్న్ అనేది చూపించవచ్చు. సో ఈ ఈ సబ్సీక్వెంట్ లోకి హైకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది తగ్గుతూ వెళ్ళాలి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. దాని తర్వాత వాల్యూమ్స్ అనేది ష్రింక్ అవుతూ ఉండాలి. సో ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు వాల్యూమ్స్ ఇదివరకు చాలా ఎక్కువ ఉంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అయ్యడం స్టార్ట్ చేసినప్పుడు వాల్యూమ్స్ అనేవి తగ్గుతూ వెళ్ళాలి, రైట్? సో ఇది వాల్యూమ్ అనేది తగ్గుతూ వెళ్ళాలి, ఎందుకంటే ఎక్కువ యాక్టివిటీ జరగట్లేదు ఆ స్టాక్ మీద. స్టాక్ ప్రైస్ పడుతున్నా సరే ఎక్కువ మంది కొనడం అమ్మడం నాకు చేయట్లేదు, చాలా కాంట్రాక్ట్ అవుతుంది. మంచి ప్రైస్ డిస్కవర్ అయ్యేంత వరకు
ప్రైస్ బావుంది, మంచి ప్రైస్‌కొస్తుంది అని జనాలు అనుకునేంత వరకు జనాలెవరు అమ్మట్లేదు, కొనట్లేదు. సో, అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కొందామా, అమ్ముదామా అని రైట్? సో, ఇలాంటి టైంలో వాల్యూమ్ గూడా కాంట్రాక్ట్ అవుతుంది. వాల్యూమ్ గూడా చాలా తక్కువవుతుంది. ఒక్కసారి వాల్యూమ్ తక్కువైన తర్వాత ఎప్పుడైతే బ్రేకౌట్ ఇస్తుందో రైట్? ఎప్పుడైతే బ్రేకౌట్ ఇస్తుందో, ఆ బ్రేకౌట్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఇస్తుంది. రైట్? సో, దట్ ఈస్ వై వి సే వాల్యూమ్స్ అనేవి స్ట్రింక్ అవుతూ ఉండాలి. దాని తర్వాత ఒక మంచి బేస్ ఫార్మ్ చేయాలి. రైట్? మంచి బేస్ అంటే ప్రైస్ అనేది ఇలా కింద పడిందనుకోండి. కింద పడి ఇలా ఉంది. అండ్ ఒక్కసారి ఇక్కడి నుంచి ఇలా పైకి ఇచ్చేయకూడదు. రైట్? ఈ బ్రేకౌట్ అనేది ఇలా పైకి ఇవ్వకూడదు. బేస్ బావుండాలి. అంటే ఒకసారి ప్రైస్ అనేది ఇలా కిందకొచ్చిన తర్వాత మెల్లిగా వెళ్ళాలి. టువర్డ్స్ దిస్ బ్రేకౌట్. రైట్? ప్రైస్ అనేది ఇలా పడి ఒక్కసారి ఇలా బ్రేకౌట్ ఇచ్చిందనుకోండి. దట్ ఈస్ నాట్ యువర్ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. ఓకే. మంచి బేస్ అనేది ఫార్మ్ చేయాలి. సో, ఇలా ఇలాగైనా బేస్ ఫార్మ్ చేయొచ్చు. లేకపోతే ఇలాగైనా బేస్ ఫార్మ్ చేయొచ్చు. ఎలాగో అలాగా ఇట్ షుడ్ క్రియేట్ ఎ బేస్. దాని తర్వాత బ్రేక్‌ఔట్ విత్ ద వాల్యూమ్ స్పైక్. ఎప్పుడైతే ఇలాగా కప్ అండ్ హ్యాండిల్ వచ్చిన తర్వాత బ్రేక్‌ఔట్ ఇచ్చినా సరే, లేకపోతే మీకు ఇలాగా వెడ్జ్ నుంచి ఇలా పెనెంట్ ప్యాటర్న్ నుంచి బ్రేక్‌ఔట్ ఇచ్చినా సరే రైట్? ఆర్ మీకు ఇలాగా ఫ్లాగ్ ప్యాటర్న్ నుంచి ఇలా బ్రేకౌట్ ఇచ్చినా సరే, బ్రేకౌట్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. సో, ఇలా కింద వాల్యూమ్స్ యావరేజ్‌గా ఉంటే, బ్రేకౌట్ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. రైట్? సో, ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్టయితే, దెన్ మనం దాన్ని వాలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటాం. అండ్ ఎప్పుడైతే మంచి స్టాక్స్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్, ఇందాక మనం చూసిన స్క్రీనర్‌లో వచ్చిన స్టాక్స్ ఇలాంటి ఫార్మేషన్‌లోకొస్తాయి. దట్ ఈస్ వెన్ యూ గో హెడ్ అండ్ టేక్ ఎ ట్రేడ్. రైట్? సో, ఒకసారి మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ వచ్చింది ఎలా అనలైజ్ చేయాలో ఒకసారి చూద్దాం. రైట్? సో, ఏం చేస్తాం? ఫస్ట్ విల్ గో టు ట్రేడింగ్. ఇక్కడ ఏవైతే స్టాక్స్ చూపిస్తున్నానో ఇవి టోటలీ ఎడ్యుకేషన్ పర్పసెస్ మాత్రమే. జస్ట్ ఇలస్ట్రేషన్ ఆన్ ఎలాగ మీరు స్టాక్స్ అనేవి చూడాలి, ఎలాగ మీరు స్క్రీనర్ రాయాలి, స్క్రీనర్‌లో స్టాక్ వచ్చిన తర్వాత దాన్ని ఎలాగా అనలైజ్ చేయాలి మాత్రమే చెప్తున్నాను. ఇది రికమెండేషన్ కానే కాదు. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. మోనోలిత్ ఇండియా. రైట్? సో, ఈ మోనోలిత్ ఇండియా ప్రస్తుతానికి ఏంటి? ఒక డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే రైట్? దిస్ ఈస్ యువర్ ఫస్ట్ స్టాక్ విచ్ ఈస్ ఇన్ యువర్ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. రైట్? సో, మీరు చూసినట్టయితే ఇందాక నేను ఎగ్జాంపుల్‌లో చెప్పినట్టు ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది వాలటిలిటీ కాంట్రాక్షన్ అయింది. రైట్? సో, ఎప్పుడైతే దేర్ ఈస్ ఎ వాలటిలిటీ కాంట్రాక్షన్, ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ నుంచి బ్రేక్ అయిందో ఈజ్ వెన్ యూ కెన్ గో లాంగ్ విత్ ద స్టాక్. రైట్? సో, ఈ ప్యాటర్న్ రైట్? ఇక్కడ ప్యాటర్న్ బ్రేక్ అయింది. సో, జనరల్లీ ఏం చేస్తామంటే మనం లాంగ్ వెళ్ళేటప్పుడు దీనిపైన లాంగ్ వెళ్ళి కన్ఫర్మేషన్. రైట్? సో, వెనెవర్ దెర్ ఇస్ అ బ్రేక్అవుట్, యూ వెయిట్ ఫర్ రీటెస్ట్ అండ్ యూ వెయిట్ ఫర్ అ బౌన్స్. రైట్? ఈ బ్రేక్అవుట్ తర్వాత వచ్చింది, రీటెస్ట్ చేసింది. సో, వీఆర్ గుడ్ టు గో. ఒకవేళ ప్రైస్ దీని పైకెళ్తే, దీనిపైన క్లోజ్ అయితే, ఎక్కడి వరకు ఇది రీటెస్ట్ చేసిందో అక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకొని, దాని తర్వాత యూ విల్ గో హెడ్ విత్ 1:2, 1:3, 1:4 అండ్ బేసికలీ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్? దాని తర్వాత స్టాక్ చెప్తాం. వన్ గ్లోబల్ సర్వ్. ఓకే. వన్ గ్లోబల్ సర్వీస్. రైట్? ఇది చూడండి. ఇది ఏం జరిగింది ఇక్కడ? మీరు చూసినట్టయితే ఇక్కడ ఇది మీకు ఒక కాంట్రాక్షన్ ఇచ్చింది. రైట్? దిస్ ఇస్ యువర్ కాంట్రాక్షన్. ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది పైకెళ్ళి బ్రేక్అవుట్ ఇచ్చి రైట్? బ్రేక్అవుట్ ఇచ్చి పుల్ బ్యాక్ ఇచ్చిందో, ఇది బ్రేక్అవుట్ రైట్? బ్రేక్అవుట్, పుల్ బ్యాక్ ఇలాంటప్పుడు యూ కెన్ పాసిబుల్లీ ట్రై అండ్ గో లాంగ్ ఎక్కడెక్కడైనా. రైట్? ఈ పుల్ బ్యాక్ దగ్గర షార్ట్ అండ్ దెన్ యూ కెన్ గో హెడ్ విత్ 1:2, 1:3, 1:4 ట్రేడ్. రైట్? ఇంకోటి చూద్దాం. ఇంద్రప్రస్థ మెడికల్ చూద్దాం. ఇంద్రప్రస్థ మెడికల్. రైట్? ఈ ఇంద్రప్రస్థ మెడికల్‌లో ఏమైంది? ఇక్కడ నుంచి ఇట్ హస్ స్టార్టెడ్ టు క్రియేట్. ఇక్కడ కన్సల్టేషన్ ఇచ్చింది. హియర్ దేర్ ఇస్ వన్ కన్సల్టేషన్. దాని తర్వాత ఇక్కడ ఇంకో కన్సల్టేషన్ ఇచ్చింది. ఈ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. రైట్? సో, నౌ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ ఆర్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్. రైట్? అండ్ ఈ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్‌లో there is a higher possibility of these stocks entering into stage 2. రైట్?
ఇక్కడ నుంచి మళ్ళీ స్టేజ్ 2కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఈ స్టాక్స్ది, రైట్? దాని తర్వాత 3M ఇండియా. ఓకే, 3M ఇండియా. ఓకే, 3M ఇండియా ఆల్సో హ్యాస్ గివెన్ యర్ కన్సల్టేషన్ బ్రేక్అవుట్, రైట్? సో ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో యూ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ టు అ లాంగ్ ట్రేడ్, రైట్? వెరీ ర్యాండమ్ చూడొచ్చు ఈ ఫ్యాక్టర్ ఎక్స్పీరియన్స్, రైట్? ఈ ఫ్యాక్టర్ ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ లిమిటెడ్, రైట్? సో ఈ స్టాక్ అనేది ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, రైట్? ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, రైట్? కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత ఇట్ హాస్ గివెన్ అ నైస్ బ్రేక్అవుట్, రైట్? కమిన్స్ ఇండియా చూద్దాం. ఓకే, కమిన్స్ ఇండియా చూద్దాం. సో కమిన్స్ ఇండియా కూడా వెరీ సిమిలర్లీ, రైట్? సో కమిన్స్ ఇండియా కూడా ప్రస్తుతానికి ఒక బేస్ ఫామ్ చేసింది, ఈ బేస్ ఫామ్ చేసింది, దాని తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, రైట్? సో దిస్ ఇస్ ఆల్సో అ ఇండికేషన్ ఆఫ్ అ వాలటిలిటీ కాంట్రాక్షన్, రైట్? దిస్ ఇస్ వాలటిలిటీ కాంట్రాక్షన్, రైట్? ఆల్టర్నేట్లీ మీరు ఏం చేయొచ్చు అంటే వాల్యూమ్స్ పెట్టుకోవాలి, రైట్? వాల్యూమ్స్ చూసినట్టయితే కొద్దిగా ఇక్కడ చూపిస్తాను, మీకు ముందుకు చూపిస్తాను. ఓకే, సో ఇదం ఇక్కడ ఉన్నసేపు ఇట్ ఇస్ బీన్ ఇన్ సైడ్ వేస్, రైట్? సైడ్ వేస్ దగ్గర వాల్యూమ్ చూసినట్టయితే ఇస్ వెరీ లెస్, రైట్? వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. ఒక్కసారి బ్రేక్అవుట్ మంచి వాల్యూమ్లో ఇచ్చింది, రైట్? ఈ బ్రేక్అవుట్ మంచి వాల్యూమ్ ఇచ్చిన తర్వాత లుక్ ఎట్ హౌ ద స్టాక్ హెస్ మూవ్డ్. ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ నుంచి అగైన్ ఇట్ హెస్ టేకెన్ టు దిస్ హై, రైట్? అలాగే ఈ స్టాక్ మళ్ళీ ఇక్కడ వాలటిలిటీ కాంట్రాక్షన్ చూపించింది, రైట్? సో ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, రైట్? ఇది ఒకసారి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి యూ కెన్ పాసిబిలీ ఇగ్నోర్ దిస్, బట్ అదర్వైజ్ దిస్ లుక్స్ లైక్ అ గుడ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, రైట్? ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఎలా ఇచ్చింది? విత్ గుడ్ వాల్యూమ్స్, రైట్? ఇక్కడ మంచి వాల్యూమ్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది, అండ్ దెన్ యూ వుడ్ హ్యావ్ గాన్ లాంగ్ హియర్, రైట్? మీరు ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకునేవారు, ఇక్కడ తీసుకునేవారు, ఆర్ ఒక పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ తీసుకునేవారు, ఐదర్ వేస్, రైట్? అండ్ దెన్ యూ హ్యావ్ సీన్ కరెంట్లీ యూ ఆర్ అట్ 1:4, రైట్? సో ఇవన్నీ మీకు ఒక పొటెన్షియల్ అప్ ట్రెండ్లో వెళ్ళే స్టాక్స్ గురించి మీకు కాస్త ఇండికేషన్ ఇస్తాయి, రైట్? దిస్ ఎంటైర్ స్కానర్ అండ్ దెన్ ఎంటరింగ్. సో ఫస్ట్ మీరు స్కాన్ చేసుకుంటారు, అండ్ స్కాన్ చేసుకున్న తర్వాత మంచి వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మీరు ఎంటర్ అవుతారు. ఓకే, మీరు అదే కానీ ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ మీద ఇంకో వీడియో చేయాలి, ఇంకా డీటెయిల్గా కావాలి అంటే నాకు కింద కామెంట్లో పెట్టండి. ఇఫ్ దేర్ ఆర్ గుడ్ లైక్ 500-600 లైక్స్ ఆన్ దిస్ వీడియో, నేను ఖచ్చితంగా ఆ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ మీద ఇంకా చాలా డీటెయిల్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ద ఫోకస్ వాస్ టు అండర్స్టాండ్ స్టేజ్ 2 స్టాక్స్ ఎలాగా ఐడెంటిఫై చేయాలి, అదైతే అర్థమైపోయింది కదా, అయితే చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం కదా. ఇన్ కేస్ మీకు వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ మీద ఇంకో వీడియో కావాలంటే లెట్ మీ నో, ఐ డూ అనదర్ వీడియో వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. ఆల్రైట్, సో దిస్ ఇస్ హౌ యూ అనలైజ్ స్టాక్స్. మీరు స్క్రీనర్కి వెళ్తారు, స్క్రీనర్లో స్కాన్ చేసుకుంటారు, స్కాన్ చేసుకున్న తర్వాత ఆ స్టాక్ని తీసుకొని మీరు ట్రేడింగ్ వ్యూలో దాని మీద టెక్నికల్ అనాలిసిస్ చేస్తారు, దాని మీద ప్యాటర్న్ ఫిగర్ అవుట్ చేసుకోవడం ప్రయత్నిస్తారు. ఆ ప్యాటర్న్ ఇస్ ఫండమెంటలీ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. ఒకసారి వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ మీకు కనిపిస్తే ఒక స్టాక్లో, మీరు ఆ స్టాక్లో లాంగ్ టర్మ్ పొజిషన్ తీసుకుంటారు, అండ్ ప్రీవియస్ స్వింగ్ లో దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుంటారు, అండ్ యూ విల్ రైట్ ద ఎంటైర్ ట్రెండ్, రైట్? ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ ఎంటైర్ ట్రెండ్ని రైట్ చేసుకోవచ్చు, రైట్? సో ఐ హోప్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్, రైట్? మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, అండ్ ఈ వీడియోని షేర్ చేయండి టు పీపుల్ హూ రియలీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్, రైట్? రైట్ ఫోక్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యా, బాయ్.